హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ప్రతిరోజు ఆనందన ధ్యానం మీ దగ్గర తీసుకొస్తున్నాం. ఈరోజు ఆదివారం. మీరు హడావిడిగా ఉంటారు, మందిరాలకు వెళ్ళేవారు మీరు అనేకులు ఉంటారు, కొంతమంది బయలుదేరిపోయి ఉంటారేమో. అయినప్పటికీ కొందరు ఇంకా మందిరాలకి ఆలస్యంగా వెళ్ళేవారు, మందిరాలు 11 గంటలకు ప్రారంభించే వాళ్ళు కొందరు ఉంటున్నారు. అలాగే ఇతర దేశాల్లో ఉన్నవారు తెలుగు ఆరాధన లేక మాకు ఎంతో కొరతగా ఉందండి. మీరు లైవ్ ఇవ్వటం ప్రారంభించాక మేము దీవించబడుతున్నామని తెలియజేస్తున్నారు. ఇతర దేశాలే కాదండి, మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగువారు, అన్ని రాష్ట్రాల్లో తెలుగువారు ఉన్నారండి. వారు కేవలం టెలివిజన్లో వచ్చే కార్యక్రమాల మీద, ఈ సోషల్ మీడియాలో ఇచ్చే వాక్యం ద్వారా బలపడుతున్నామని తెలియజేస్తున్న మూలాన ఆదివారం కూడా మేము సెలవు తీసుకోకుండా మాకు కూడా మందిరానికి వెళ్ళాలండి. ప్రభు ఆరాధనకు మందిరానికి వెళ్ళి మరి 2-3 ఆరాధనలు మేము జరిపిస్తున్నాం. బట్ మీతో దేవుని వాక్యాన్ని కలిసి పంచుకొని ధ్యానంతో ఈ దినమంతటి కొరకు దేవుణ్ణి మహిమపరచుటకు సిద్ధపట్టుకు చిన్న వాక్య ధ్యానం ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మరొకసారి మాకు అవకాశం ఇచ్చాం. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ సహాయం చేయము. క్రీస్తునామములో ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. మమ్మల్ని మందిరాలకు వెళ్ళమంటున్నారు కదా, మళ్ళీ మీరెందుకు చెప్తున్నారు అంటారా? మీరు మందిరాలకు వెళ్ళమన్నారు, మేము మందిరానికి వెళ్తున్నామండి. ఏ మందిరానికి వెళ్ళాలో తెలియక మా ఇంటి దగ్గరే ఉన్న ఒక చిన్న మందిరానికి వెళ్తున్నాం, లేక పెద్ద మందిరానికి వెళ్తున్నాం. పెరువోసినటువంటి చక్కటి ఆలయాలకు వెళ్తున్నాం, కానీ ఎందుకో మా హృదయాలకు తృప్తి దొరకటం లేదు అని కొందరు మీరు తెలియజేస్తున్నారండి. మేము ఏ మందిరానికి వెళ్ళే వాళ్ళం కాదు, అసలు ప్రభుని ఎరిగిన వాళ్ళం కాదు. మేము క్రైస్తవేతరులో, కానీ లాక్డౌన్లో క్రమంగా దేవుని వాక్యం వినటం వలన యేసు ప్రభు ఎవరు, ఎంత గొప్ప దేవుడు, రక్షించబడటం ఎలాగూ, విడుదల పొందటం ఎలాగూ, ప్రార్థించటం ఎలాగూ, బైబిల్ చదువుకోవడం ఎలాగో మేము నేర్చుకున్నాము. ఇంట్లోనే ప్రార్థన చేసుకొని ఈ లైవ్ తోటి సరిపెట్టుకుందామంటే మళ్ళీ మీరు మందిరాలకు వెళ్ళాలి అన్న విషయాన్ని వక్కాణిస్తున్నారు. కాబట్టి మేము మందిరాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడ పరిస్థితులు మాకు అనుకూలంగా కనపడటం లేదండి. వాక్యం లేదండి, మందిరంలో దేవుని సన్నిధి లేదండి, మందిరంలో అల్లర్లు, గొడవలు జరుగుతున్నాయండి, మందిరంలో విమర్శలు జరుగుతున్నాయండి. మందిరంలోకి వెళ్ళిన తర్వాత మాకున్న భక్తి కూడా పోయేటట్టు ఉందండి అన్నాడు ఒక ఆయన. అవునండి, ఈ రోజున చాలా మందిరాలను సాతానుడు అదిగో ప్రభు చెప్పినట్టుగా దొంగల గుహగాను, వ్యాపార పులులుగాను మార్చేశారు. మందిరానికి వెళ్ళమన్నాం కదా అని ఏదో మందిరానికి వెళ్ళి రావడం వల్ల ప్రయోజనం లేదండి. ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ మందిరాలు ఉన్నాయి. ఎవరు పెడితే వారు సెల్ఫ్ అపాయింటెడ్ పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళే సేవను ప్రారంభించి మరి ఎటువంటి అకౌంటబిలిటీ లేకుండా, ఎవరి యొక్క ఆధ్వర్యం లేకుండా, నాయకులు లేకుండా మరి ఆసక్తితోనే ప్రారంభిస్తున్నారు కొంతమంది. కానీ దేవుని కృప లేనిదే, దేవుని చిత్తం లేనిదే సువార్త ప్రకటించినా కూడా అది ప్రభు అంగీకరించడన్న మాట కూడా బైబిల్లో చూస్తున్నామండి. కాబట్టి ఈ అంచె దినాలలో ముఖ్యంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి. రష్యాలో ఒక తమ్ముడు మన వాక్యం వింటూ కొత్తగా వాక్యం విని రక్షించబడ్డాడు. నాన్ బిలీవర్ రక్షించబడ్డాక మందిరానికి వెళ్ళటానికి ఆ రష్యాలో తను ఆ చదువుకుంటున్న స్థలం నుండి వెతికితే చాలా 4-5 కిలోమీటర్ల దూరంలో ఒక్క మందిరం కనపడిందంట. తీరా అక్కడికి వెళ్తే అక్కడ ఆరాధన లేదు, అక్కడ ధూపం వేస్తున్నారు. అక్కడ మందిరం నిండా యేసుప్రభు ఫోటోలు, మరియమ్మ ఫోటోలు, మరి ఏంటేంటో జరుగుతుంది. 10 మంది కూడా మనుషులు లేరట. ఆ వీడియో కూడా పంపించాడు నాకు. మీరు ఎక్కడికి వెళ్ళమన్నారండి, నేను ఇక్కడ నాకు వస్తే నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ. అవునండి, మందిరానికి మీరు వెళ్ళే ముందు మనుషుల్ని అడగక్కర్లేదండి. పైకి మీరు అనౌన్స్మెంట్స్, అడ్వర్టైజ్మెంట్స్ చూసి కాదు, కానీ నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు నువ్వు అడిగితే, నా ఆధ్యాత్మిక జీవితానికి ఏది మేలు అని అడిగితే దేవుడు నిన్ను సరైన మందిరానికి, మంచి
వాక్యం అందించే దైవజనుల దగ్గరకు పంపిస్తాడు. దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడుంటాడండి. పిల్లల్ని ఏ స్కూల్ జాయిన్ చేయాలన్నప్పుడు అంతసేపు ఆలోచిస్తారు కదా, ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నప్పుడు అంతసేపు ఆలోచిస్తారు కదా. మరి మీరు ప్రభువుని ఆరాధించుకోవడానికి దేవుని వాక్యానుసారమైన బోధ, వాక్యానుసారమైన ఆరాధన ఉన్న స్థలానికి మనం వెళ్ళాలి. ఎలా తెలుస్తుందంటారా? వాక్యం వింటుంటే అన్నీ తెలుస్తుంటాయండి. ఎందుకంటే ఈ అంచె దినాల్లో ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో, ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రునగు పనివారునై ఉన్నారు. దొంగ బోధకులు వస్తారు. ఈ రోజున బలిదెడుతున్నారండి దొంగ పాస్టర్లు. అలాంటి పాస్టర్లు, దశంభాగాలు అడుక్కుతినే పాస్టర్లు, డబ్బులు అడుక్కుతినే పాస్టర్లు, మనుషుల్ని మోసం చేసే పాస్టర్లు, మతం మార్చే పాస్టర్లు. ఇవన్నీ వాక్యానుసారమైనవి కాదండి. ఇవన్నీ యేసు ప్రభువు చెప్పలేదు. ఎవరి మతాలు మార్చమని ఆయన చెప్పలేదు. మతానికి వ్యతిరేకమైన యూదా మతాన్ని ఆయన ఖండించాడు. మతం కాదు మనిషికి కావాల్సింది, హృదయ శుద్ధి కావాలి. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. చూడండి, మనం అపోస్తలుల బోధ లేదు, దేవుని వర్తమానాన్ని ఖండితంగా అందించటం, మనుషుల కొరకు ప్రార్థించటం, దేవుని వాక్యాన్నితో గద్దించుతూ, దిద్దుతూ, ఉపదేశిస్తూ సరిచేయటం కోసం వాక్యం అండి. పిల్లలు నడకరాని వారికి నడిపిస్తాం చూడండి. అలాగూ దేవుని మందిరంలో మనల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు సర్వసత్యంలోనికి. ఆత్మలో ఆరాధించే స్థలానికి వెళ్ళాలి. ఇది ఆశ్చర్యం కాదు. 14వ వచనం, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. పౌలు సంపాదించిన ఆత్మల్ని ఎప్పుడు తన దగ్గర ఉండలేదండి. నేను సంపాదించుకున్న ఆత్మలు, నేను బాప్తిసం ఇచ్చిన వాళ్ళు వీళ్ళని నా దగ్గరే పెట్టుకొని నేనే వీరిని కాపాడుకుంటాను, వీరిచ్చే కానుకలన్నీ నేనే తింటాను అన్నట్టుగా కాదు. నిజంగా నా జీవితంలో 54 సంవత్సరాల పరిచయలో ఎన్ని ఆత్మలు రక్షించబడ్డారు, ఎంతమంది బాప్తిసం పొందారు, ఎంతమంది దేవుని బిడ్డలుగా ఉన్నారో నేను లెక్కలేసుకోలేనండి. నాకు తెలియదు కూడా అసలు. చెప్తుంటే అప్పుడప్పుడు 3 ఏళ్ళు అయ్యాక, 10 ఏళ్ళు అయ్యాక, 20 సంవత్సరాలు అయ్యాక మీ వాక్యం ద్వారానే ప్రభువులోకి వచ్చాం, మీ వాక్యం ద్వారానే బాప్తిసం పొందాం, మీ వాక్యం ద్వారా నేను దేవునిలో బలపడుతున్నాను. ఇప్పుడు కూడా మీ వాక్యం రోజు క్రమంగా వింటున్నాను. నేను పలానా చర్చిలో పాస్టర్గా ఉన్నాను, పలానా చర్చిలో సహాయకులుగా ఉన్నాను, పలానా చర్చిలో పరిచయలో పాల్గొంటున్నాను అని చెప్తున్నప్పుడు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. బట్ ఒకటే విచారం ఏంటంటే, కొంతమంది మోసపోయిన వారిని, నష్టపోయిన వారిని, కొత్త విశ్వాసులు సడన్గా వారు ఒక మందిరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులను చూసినప్పుడు వాళ్ళు భక్తిలో జారిపోవటం, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం దొరకపోవటం వల్ల, ఇదిగో ఈ రోజుల్లో భయంకరమైన మనుషుల గురించి చూస్తున్నాం కదా, క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి మత భ్రష్టులైపోతున్న వారిని చూస్తున్నామండి, విశ్వాస భ్రష్టులైపోతున్న వారిని చూస్తున్నాం. ఎందుకంటే సాతాను ముఖ్యమైన పని ఏంటి? దేవుని బిడ్డను భక్తి వేషంలోనే మభ్యపెట్టడం, భక్తితోనే వారిని మోసం చేయటం. అందుకే మనం బహు జాగ్రత్తగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషుడికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రదానం చేసేదని కానీ, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడల నున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవుదురేమో అని భయపడుతున్నాను. సాతాను సర్పము కుయుక్తితో హవ్వను పక్కదారి పట్టించినట్లు ఈ రోజున విశ్వాసులు
వాళ్ళు ఎంతగానో దేవుని ప్రేమిస్తూ కొత్తగా రక్షించబడ్డప్పుడు వాళ్ళకి అగ్గగ్గలాడుతుంటారండి వాక్యం అంటే. ఎంతో విసిగిపోయి వారి జీవితాల్లో ఇంత ఆదరణ పొందిన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఇంత నిజ దేవుడిని కొనుక్కున్నప్పుడు ఆయన కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వారిని కొందరు స్వార్థం కొరకు వాడుకోవడానికి యుక్తులు కుయుక్తులు వాడి అట్టి వారి విశ్వాసం నుండి వారిని తప్పించటానికి దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని పోయి మా పాస్టరు, మా సంఘము, కొంతమంది చూడండి మా పాస్టరే గొప్ప, మా సంఘమే నిజ సంఘం అని వాదన పెట్టుకునేవాడు డైవర్టెడ్ అండి. క్రీస్తు గొప్పతనాన్ని బట్టి మనందరం ఒకటై ఉన్నాం. ఎవరి బలహీనతలు వారికి ఉన్నాయి, కానీ క్రీస్తు ఎవరి సిద్ధాంతాలు వారికి ఉన్నాయి. వ్యత్యాసాలు ఉండటం వల్ల మంచిదే, ఒకరిదొకరు నేర్చుకుంటాం, లేక ఒకరినొకరు చూసి దిద్దుకుంటాం అన్నాడు పౌలు. కానీ తప్పుదారి పట్టించే క్రైస్తవ సంఘాలు ఉన్నాయని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను అండి. అందుకని ఏదో ఒక ఆలయానికి వెళ్ళిపోయి మీ భక్తిని పోగొట్టుకోవద్దు. మీరు వెళ్ళిన ఆలయంలో దేవుని సన్నిధి ఉందా, దేవుని వాక్యం ఉందా, మీరు పాడే పాటలు ఆత్మలో పాడుతున్నారా, మీ ప్రశ్నలకు జవాబులు దొరుకుతున్నవా, అక్కడ మిమ్మల్ని మీరు ఎలాంటి లోకంలో ఉన్న పరిస్థితులే మందిరంలో చీరల గురించి, ఫ్లాట్ల గురించి, కూరల గురించి ఏంటంటే లోకవార్తలు చెప్పుకునే చర్చెస్లో దేవుని సన్నిధి ఉండదండి. ప్రభువు దినం అసలు లోకవార్తలు చెప్పుకోవద్దంటే చర్చ అయిపోయిన తర్వాత స్త్రీలు గుంపులుగా చేరి, పురుషుల గుంపులుగా చేరి డబ్బు సంపాదించడం ఎలాగా, అదేలాగా, ఇదేలాగా, ఇదెక్కడ కొన్నారు, అదెక్కడ కొన్నారు అనే మాటలు మాట్లాడుకునే సంఘాలలో దేవుని సన్నిధి లేదన్నమాట. వాక్యం తగినంత సమయంలో చెప్పరండి. ఒక గంట సేపు అయినా వాక్యం వినకపోతే వారమంతటికీ నీకు కావాల్సిన ఆధ్యాత్మిక బలం ఎలా దొరుకుతుంది? వాక్యం ద్వారా ఆదరించబడాలి, హెచ్చరించబడాలి, గద్దించబడాలి, స్వస్థత పొందాలి, బలపరచబడాలి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వ వచనంలో ఎలాగనగా వచ్చిన వాడు ఎవడైనా మేము ప్రకటింపని యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరొక ఆత్మ మీరు పొందినను, మీరు అంగీకరింపని మరొక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వాని గురించి సహించుట యుక్తమే. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ. ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు. దీనికి మించిన బోధ క్రీస్తును అంగీకరించని వారు, క్రీస్తు ద్వారానే పాపక్షమాపణను నమ్మని వారు వేరే సువార్తను ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ద్వారానే మనకు పాపక్షమాపణ దొరుకుతుంది. ఆయన శిలువ యాగాన్ని అంగీకరించాలి, విశ్వసించాలి. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. ఏ సంఘములో అయితే పాపపు ఒప్పుకోలు గురించి ఉండదో, విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం జీవించే విషయంలో, పశ్చాత్తాపడే విషయంలో బోధలు ఉండవో, అది వేరే సువార్త. యేసుప్రభు ఎప్పుడో సిలువలో చనిపోయాడు. నిజమే, ఆయన చాలా గొప్ప దేవుడు. మనందరి పాపాల కొరకు ఆయన మరణించాడు. మనం చేసిన పాపాల కొరకు, చేస్తున్న పాపాల కొరకు, రేపు చేసే పాపం కొరకు ఆయన మరణించేశాడు. కాబట్టి ఏం పర్వాలేదు, మీరు పాపం విడిచిపెట్టక్కర్లేదు. మీరు ఎలాగ బతికినా యేసయ్య క్షమిస్తాడు. యేసయ్య చేసిన శిలువ యాగం ద్వారా మీరు చేయబోయే పాపాలకు కూడా క్షమాపణ ఉందని ఒక సులభమైన సువార్త ప్రకటించే సంఘాలు ఉన్నాయండి ఈ రోజున. ఎరిగి నువ్వు పాపం చేస్తే క్షమిస్తానికి ప్రభువు ఎప్పుడూ సిద్ధమే, కానీ దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. పాపము అతిక్రమం చేయువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని మరల చేయువాడు కనికరం పొందునను ఉన్నదా? ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఒక్కసారి మన పాపంలో కొరకు పశ్చాత్తాపడితే మళ్ళీ అట్టి పాపానికి మనం వెళ్ళమండి. అది యేసుక్రీస్తు మనకిచ్చే నిజమైనటువంటి విడుదల. కొందరు పాపం చేయటం, ఆదివారం ఒప్పుకోవటం, మళ్ళీ వారం అంతా ఇష్టం వచ్చినట్టు తప్పులు చేయటం, లేకపోతే మళ్ళీ ఆదివారం వెళ్ళి ఆ బోధకుడి చెవులో ఒప్పుకోవటం, లేకపోతే దేవుని సందులో కొన్ని ముసలి కన్నీరు గార్చి పాపం చేశాను అనటం, మళ్ళీ వచ్చి అదే పాపం చేయటం, అదే తాగుడు తాగటం అనేది దేవుని సన్నిధి లేని స్థలం. జాగ్రత్త. మందిరాన్ని వెళ్ళాలి అన్నాం. ఒకవేళ మీ మందిరం సరిలేకపోతే మీరు మందిరంలో సరిగా ఉండండి. యూ బీ ఏ గుడ్ ఎగ్జాంపుల్. దట్ ఆల్సో కెన్ బి పాసిబుల్.
నీవు గట్టిగా నీ విశ్వాసాన్ని కాపాడుకొని నీవు మంచిగా ప్రార్థిస్తే నీ ప్రార్థనాత్మ నీ చుట్టూ ఉన్న వారికి అంటుకుంటుంది. నీ ప్రవర్తన నీ చుట్టూ ఉన్న వారి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్త. అంచెదినాలలో అనేకమైన తప్పుడు బోధలు ఉన్నాయి. అనేకమైన తప్పుడు బోధను బోధించే, సిలువను పెట్టుకొని యేసు నామాన్ని పెట్టుకొని అబద్ధ బోధకులు ఉన్నాయి. సాతానే వెలుగుదూత వేషం వేసుకొని అనేకుల్ని నేను దేవుడిలాగా ఉండాలనుకున్న వాడు ఏ నామంలోనైనా మనుషుల్ని మోసగించడానికి ఆశ కలిగి ఉన్నాడు. అయితే మనం మెలకుగా ఉందాం. మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి మృత్యుంజయుడే లేచిన యేసు క్రీస్తు నామంలోనే మనకు పాపక్షమాపణ, ఆయన ద్వారానే మనకు పరలోక ప్రవేశం. నేనే మార్గము, జీవము, సత్యము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేడు అన్నారు కదా. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. అబద్ధ బోధకుల అనేకులు బయలుదేరని అంచెదినాలలో యుక్తులతో కుయుక్తులతో భక్తిని ఆచరించే పద్ధతులకు చోటివ్వక ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేవారిగా, యథార్థంగా నిన్ను ఆరాధించేవారిగా ఉన్నట్టుకు మాకు సహాయం చేయ. ఈ రోజునైనా ఎవరెవరు ఈ మాటలు వింటున్నారో వారు వెళ్ళే ఆలయాలలో నీ సన్నిధిని అనుభవించుటకు, ఆ ఆలయాలు సరిలేకపోతే ఒక్కసారినైనా ఉజ్జీవము కలుగు చేయము. లేక అట్టి వాటిని విడిచి నీవు యథార్థమైన సత్యమైన సత్యవాక్యమును సరగా విభజించే సంఘాలకు నీ బిడ్డలను నడిపించి నీవే రక్షించుకున్నావు కనుక నీవే వారిని సంరక్షించి ఈ అంచెదనముల్లో భద్రపరుచుకోమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సత్తుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101000 నెంబర్కి తెలియచేయాలి. మీ మందిరాలకు వెళ్ళండి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని దేవుని చిత్తంలో ముందుకు సాగండి. కల్వరి చర్చి చెన్నైలో ఇవ్వబడేటువంటి ఆరాధనల్లోని కొన్ని సర్వీసెస్ మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మీరు మందిరాలకు వెళ్ళొచ్చిన తర్వాత ఆ లైవ్ని మీరు వీక్షించవచ్చు. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి రోజులు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూన్ 17వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి. జూన్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీ వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. లేదా ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే జూన్ 18వ తారీఖున ఒక 1 డే గెట్ టుగెదర్ను విజయవాడలో చాలా కాలం తర్వాత మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు అక్కడ గెట్ టుగెదర్లు పెట్టాం. మీరందరూ బలపడ్డారు, దీవించబడ్డారు, ఆయా సంఘాల్లో సాక్షులుగా సాగుతున్నారు. అనుదినము సోషల్ మీడియా ద్వారా బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూస్తానికి, మీ కొరకు ప్రార్థించడానికి, ప్రభువును స్తుతించడానికి ఈ యొక్క 1 డే కూడా కాదండి, 1 మీటింగ్ జూన్ 18వ తారీఖు సాయంకాలం 4 గంటల నుంచి 10 o'clock వరకు ఒకే సెషన్గా
ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి, ఈ పరిచయంలో పాల్గొనండి. మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి అవకాశం కలిగజేయండి. చిరునామా గమనించండి. ద వెన్యూ కన్వెన్షన్ హాల్ నియర్ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు లొకేషన్ షేర్ చేస్తాను. తప్పకొస్తారు కదా. మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి అని ప్రభు యేసు సెలవిచ్చెను. సర్వలోకముకు సువార్తనందించుడి. హల్లెలూయా. తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. తణుకులో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మీలో అనేకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ప్రభు చిత్తములో ప్రార్థించి ఇదిగో జూన్ 19వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. చిరునామా గమనించండి. బీవీ రావు ఫంక్షన్ హాల్, నెక్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ టు డి మార్ట్, బైపాస్ రోడ్, తణుకు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. తప్పకొస్తారు కదా. సర్వలోకముకు సువార్తనందించుడి. సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి.